ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణప్రసాద్ చెప్పినట్లు వెంటనే శారద వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. శారద పూర్ణి చాలా సంతోషంగా భూమితో మాట్లాడుతూ ఉంటారు. భూమి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది అనే గగన్కి తెలియగానే పైన ఉన్న గగన్ కాస్త పరిగెత్తుకుంటూ మెట్లు దిగి కిందికి వచ్చి చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఎలా ఉన్నావమ్మా? ఈ ఆంటీని అందరినీ మర్చిపోయావా అమ్మా? ఫోన్ కూడా చెయ్యలేదు అని శారద అడుగుతూ ఉంటే భూమి కంటి నిండా నీళ్లు పెట్టుకొని బాగున్నాను అని నోరుతో చెప్పకుండా అని చెబుతూ ఉంటుంది. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయి ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చాయి అమ్మ అని శారద చెబుతుంటే గగన్ కూడా శారద మాటలు వింటూ ఉంటాడు. దూరం నుంచి విన్న గగన్ ఇక శారద పూర్ణికి అన్నయ్య అని పూర్ణి చేతిలో ఉన్న ఫోనుని కాస్త గగన్ చేతికి ఇస్తూ ఉంటుంది. పూర్ణి మాటలు విన్న భూమి గగన్ ఫోన్ని చేతిలో తీసుకొని ఉన్నాడని అర్థం చేసేసుకుంటూ ఉంటుంది. వెంటనే గగన్ చేతిలో ఫోన్లో తీసుకొని హలో భూమి అని గగన్ పిలవగానే అని భూమి కంటి నీళ్ళ నీళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. నా మనసులో మాట నీకు చెప్పేశాను. నీ మనసులో ఏముందో తెలియకే బాధపడుతున్నాను భూమి. నీ మనసులో ఏముందో నాకు చెప్పు భూమి, ప్లీజ్, ఐ లవ్ యూ అని ఒక్క మాట నాతో చెప్పు భూమి అని గగన్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. కంటి నిండా గగన్ కూడా కన్నీళ్ళు పెట్టుకుని భూమితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే భూమికి ఏం చెప్పాలో అర్థం కాక కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మనకి చిన్నప్పుడు గగన్కి దొరికినప్పుడు భూమి దొరికినప్పుడు ఇక మీదట మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు కన్నా అని అరుస్తూ చెప్పిన మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు.